రామ్ రామన్న అందరికి నేను పోతున్నా తిరుపతికి. ట్రైన్ టికెట్ బుక్ కాలే, అందుకోసం కార్ ఎంచుకున్నా. కార్ తీసుకొని పోతున్నా తిరుపతికి. ఇలాగో కార్ ఎంచుకున్నా కాబట్టి నేను మధ్యలో టెంపుల్ విజిట్ అవుదామని మంత్రాలయం అయితే ఎంచుకున్నాను. 130 కిలోమీటర్ చూపించింది మా ఊరు నుంచి అయితే. మా వాళ్ళేమో కొత్తకోట దాటంగానే కోమలోకి వెళ్ళిపోయినా. రోడ్ అయితే గద్వాల దాటంగానే గుంతలు గుంతలు ఉన్నాయి. మేమందరం అనుకున్నాం కానీ నా కూతురు అయితే బండి నడుపుకుంటూ తెలంగాణ టు ఆంధ్ర బార్డర్ అయితే క్రాస్ చేసిందన్న. మొత్తానికి అయితే మేము టెంపుల్ కాడికి రీచ్ అయ్యాం. రంగురంగుల కమాన్లకి అయితే ఎంట్రీ ఇచ్చినాం. రాఘవేంద్ర స్వామిని అయితే దర్శించుకో. ఎండ అయితే దంచుతుంది. పక్కన మ్యాట్ వేసిన మ్యాట్ల వెళ్ళి వచ్చేసిన పెద్ద పెద్ద ఫ్యాన్లు వేసిండ్రు. లోపలైతే కూల్ గా ఉంది. స్వామివారి దర్శనం చేసుకొని నా కూతురు అయితే మంచిగా రిలాక్స్ అవుతుంది. తమ్ముడు బాంబర్ది నా కూతురు అయితే 2-3 రోజులు అయితే వేసిండ్రు వంట మీద. నా కూతురు అయితే భయంతో లబోజిబో మొత్తుకొని నేను డాడీ నేనైతే కిందికి దిగుతా అని చెప్తుంది. ఎందుకంటే నా కూతురుకు ఆవంటే భయం, ఆవు అనుకుని అట్లా భయపడుతుంది నా కూతురు. పక్కనే తుంగభద్ర నది ఉంటది. నది మధ్యలో కర్ణాటక ఆంధ్ర బార్డర్ ఉంటది. ఇట్లా దీపం వెలిగించి నీళ్ళలో వదిలేసి ఇట్లా మొక్కేసి మనసులో కోరికలు తలుచుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు. ఇక్కడైతే టెంపుల్ కాడ ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ మొత్తం రూమ్లు ఉన్నాయి. మధ్యలో ఒక దగ్గర ఆగి బుక్కడి పోదిని ఇక్కడ నుంచి అయితే యాగంటికి అయితే బయలుదేరినాము మళ్ళీ.